నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చాడో చెప్పాలి. రాష్ట్రం మీద అభిమానం ఉంటే చర్చకు రావాలని భట్టి విక్రమార్క సవాల్. నీటిపారుదల రంగాన్ని రన్న కాంగ్రెస్. కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందని భారాస ఆరోపణ. 2 లక్షల రుణమాఫీ హామీని అటకెక్కించారని ధ్వజం. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు స్పష్టీకరణ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 4కు వాయిదా. ఈడీ కౌంటర్కి రీజాయిండర్ దాఖలు చేస్తామన్న న్యాయవాది. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ. 15 వరకు విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు. గతేడాదితో పోలిస్తే 11.5% పెరిగిన ఆదాయం. ఆర్థికం, విద్యుత్, సాగునీరు ఇలా అన్ని వ్యవస్థలను 10 ఏళ్ల పాలనలో సర్వం నాశనం చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం రాష్ట్ర ప్రజలపై పెనుభారమే తప్ప ఏం ఉపయోగం లేదని ఆరోపించారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెడతానన్న భట్టి 6 గ్యారెంటీల అమలు సహా డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. 10 ఏళ్ల భారాస పాలనలో అసంబద్ధ విధానాలతో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే యాదాద్రి విద్యుత్ ప్లాంట్పై ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టారని ఆక్షేపించారు. తాము ప్రభుత్వంలోకి రాగానే యాదాద్రి విద్యుత్ కర్మాగారాన్ని త్వరితగతిన పూర్తి చేసే చర్యలు చేపట్టామని వివరించారు. అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నింటినీ దారిలో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం వారికి బెంబేలెత్తిస్తా ఉంది. తన పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలానే కనిపించింది తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. వారు విద్యుత్ మీద మాట్లాడారు. మాట్లాడేటువంటి మైక్ గాని మిగతాది కానీ నువ్వు కరెంట్ వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకుని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దాని కరెంట్ పోయిందని అంటే ఎట్లా? చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నారు. నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించలే. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని కోల్ దొరికే ప్రదేశం నుంచి దూరంగా పెట్టారు. అదే తప్పని చాలా మంది చెప్పారు. కోల్ ట్రాన్స్పోర్టేషన్ కు విపరీతంగా కాస్ట్ పెరుగుతుంది. 50% స్థానిక కోల్తో మన ఇండిజినియస్ కోల్తో నడుపుతున్నట్టు లేదు. మొత్తాన్ని 100% ఇండిజినియస్ కోల్ గా పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు మార్చేశారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కర్మాగారం నిర్మించే అవకాశాన్ని కేసీఆర్ సర్కార్ చేజార్చిందని భట్టి విమర్శించారు. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ సబ్ క్రిటికల్ సాంకేతికతతో నిర్మిస్తుండటం వల్ల తడిసి మోపెడవుతోందని దుయ్యబట్టారు. 10 ఏళ్లలో భారాసా చేసిన పాపాల వల్ల విద్యుత్ సంస్థలు 1,10,000 కోట్ల బకాయిలతో కునారెల్లుతున్నాయని వివరించారు. ఎన్టీపీసీ అట ఏనే రాష్ట్రాన్ని తెచ్చినట్టు 4,000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఎవరు పీపీఐ అగ్రిమెంట్ చేసి ఆ 4,000 పవర్ వచ్చేటట్టు చేసావా? ఎవరు ఆపారు నిన్ను? రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీపీసీ వాళ్ళు కట్టి మనకు పవర్ అందించే ఆ పవర్ ప్రాజెక్ట్ కి నువ్వు ఆ రోజే ఎందుకు మొదలు పెట్టలేదు? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాల్సినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ సంబంధించిన టర్బైన్స్ అన్ని మిగిలి ఉంటే బిహెచ్ఎల్లో దీన్ని ఆపి దాన్ని పెట్టావు. ఈ పాపమే కదా ఎన్టీపీసీ రాకుండా ఉండిపోవటానికి. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. పర్ యూనిట్ 8 to 9 రూపీస్ భారం ప్రజలపైన పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ₹5.25 50 పైసలకి రాబోయే 25 సంవత్సరాలు ఇవ్వటానికి పనికొచ్చేటట్టుగా టెండర్లు వచ్చింది. 1,10,690 కోట్లు ఇలా బకాయిలు పెట్టేసి కూర్చొని పోయి దీన్ని సర్వనాశనం చేసిపోయి పీపీఐ ఎందుకు చేయలేదు? యాదాద్రి ఏం చేస్తున్నారు? 8 రూపీస్ నుంచి 9 రూపీస్ పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది. రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. 7 లక్షల కోట్లకు పైగా అప్పులతో రాష్ట్ర ప్రజలపై రుణభారం మోపారని భట్టి విక్రమార్క ఆక్షేపించారు.
దుబారా వ్యయాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలిస్తున్నట్లు వివరించారు. నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా? మీ దగ్గర చెప్పింది ఎప్పుడైనా చేసేవాను? 7 లక్షల కోట్లు అప్పు చేసి నానా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని దుబారా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి మేము మార్చి 1 నాడు మొట్టమొదటిసారి 1 తారీఖు రోజు అందరు జీతాలు ఇచ్చాం. మేము ఇచ్చిన గ్యారంటీలు నీలా గాలికి వదిలేదు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే ఇచ్చాం. మార్చి 200 యూనిట్ లోపల మార్చి 1 నాడు 0 బిల్లు ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడా లేవన్న భట్టి విక్రమార్క వినియోగదారులపై భారం మోపకుండా వ్యవస్థను గాడిన పెట్టే చర్యలు చేపట్టామని వివరించారు. భారత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనని ఆరోపించారు. భారత ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్న మంత్రి దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను భారస అధినేత కేసీఆర్ పరిశీలించడం హాస్యాస్పదమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులను నిండా ముంచిన భారస ఇప్పుడు ఆ పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తోందని విమర్శించారు. ఎప్పుడూ ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని కేసీఆర్ ఓటమి భయంతో రైతుల వద్దకు వెళ్లి సానుభూతి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారన్న ఉత్తమ్ భారస హయాంలో నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. దేశంలో పంట బీమా పథకం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు. 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తారని మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల, వరదల వల్ల, కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక 2 జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించారు. అక్కడ కూడా పైసలు ఇవ్వలే. దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో నీటిపారుదల రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కమిషన్ల కోసం ప్లాన్, డిజైన్లు మార్చి ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్ కు అసలు నీటిపారుదల రంగంపై మాట్లాడే అర్హతే లేదని మండిపడ్డారు. అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం, అనాలోచిత విధానాలతో, డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి. యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షను, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైను, ల్యాక్ ఆఫ్ ప్లానింగు, ఎక్కువ మాట్లాడడం. నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకున్నకపోయి ఉండొచ్చు. ఇంత అనాలోచిత విధానాలు, ఇంత అసమర్థత, ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో
ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కేసీఆర్ అంగీకరించారని ఉత్తమ్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించబోమని శాసనసభలో తీర్మానించామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందని విమర్శించారు. నాగార్జున సాగర్ లో నిజంగా కృష్ణా బేసిన్ కి కృష్ణా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నా, అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణా నది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ముచుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా, ఎవ్రీడే 10 టీఎంసీలు ఎత్తుకపోయినా, ఇల్లీగల్ గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి బలాయి చేసుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ, కృష్ణా నదీ జలాలు వాళ్ళు ఇల్లీగల్ డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈ రోజు ఆయన మొసలి కన్నీళ్లు కాల్స్తుంటే ఇది ఎంత వికారమైన విషయం ఆలోచన చేయాలి. భారస పాలనలోనే కరువొచ్చిందన్న ఉత్తమ్ అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ప్రజలను నమ్మించేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే భారాస భాజపాకు రైతులు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. రాష్ట్రంలో భారాస భాజపావి ఒకే గొంతుకగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్న మంత్రి కేసీఆర్ రైతుల దగ్గరికెళ్లి మాట్లాడగానే బండి సంజయ్ కళ్లల్లో పడ్డారని ఎద్దేవా చేశారు. కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేసీఆర్ కదిలి రావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 4 నెలలుగా మాట మాట్లాడకుండా, కాళేశ్వరం కుంగినా సపోర్ట్ చేయకుండా, దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈ రోజు బయటికి వచ్చేసి అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే అవగాహన లేకుండా మాట్లాడితే, నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే కాంగ్రెస్ తో పాటు కలిసి ఈ రోజు రాష్ట్రంలో నుంచి వెళ్లి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. కరువు పేరు మీద రాజకీయం చేయకండి. వాళ్ళకి సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాం రండి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట. నేను బండి సంజయ్ని కోరుతున్నా, కల్లాల వండకు, ఢిల్లీలో వండు. ఎన్నికల కోసం ఇలా ఊర్లో తిరుగుకుంటే ఏదో మాట్లాడితే 5 ఏళ్లు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస కసరత్తులు ముమ్మరం చేసింది. లోక్సభ నియోజకవర్గ సమావేశాలతో నేతలు శ్రేణుల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశాలు, ఎండిన పంటల పరిశీలనతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న భారాస నేతలు గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటూ కార్యకర్తలు అభివృద్ధిని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, ఇతర పార్టీల్లోకి నేతల వలసలతో సతమతమవుతున్న భారాస లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా సన్నాహాలు ముమ్మరం చేసింది. విస్తృత సమావేశాలతో నాయకులు, శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే నల్గొండలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ భారాస విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు? మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, ఉరకండి, మీరు బ్యాంకుకి ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోనోళ్ళుంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9కి అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. కానీ ఇలా ఏం జరుగుతున్నది? రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది? అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు. ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు. నేను అందుకే నల్లగొండ జిల్లాలో ఉండే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడకముందే
ఇంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు. రేపు నిజంగానే మళ్ళా మీరు ఓట్లేస్తే వీళ్లకు పార్లమెంట్లో కూడా ఓట్లేస్తే ఏమంటారు కాంగ్రెస్ నాయకులు? మేము రుణమాఫీ చేయకపోయినా, కరెంటు ఇయ్యకపోయినా, నీళ్లు ఇయ్యకపోయినా, పంటలు ఎండినా, కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్ను అప్పజెప్పినా, కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా, మా నల్లగొండ రైతులు మాకే ఓటేసినరు కాబట్టి రైతు బంధు ఇయ్యకపోయినా పర్వాలేదు, రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, మాకే గుద్దుతారు, మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి. నల్గొండలో భారాస విస్తృత స్థాయి సమావేశం అనంతరం మండలంలోని ముషంపల్లి గ్రామంలో పర్యటించిన కేటీఆర్ ఎండిన పంట పొలాల్ని పరిశీలించారు. తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్న రైతు మల్లయ్యను ఓదార్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అన్నదాతల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పర్యటనకు వస్తున్నారని భయపడి గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్లు వదిలారన్న కేటీఆర్ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో కరువు తాండవిస్తోందని వ్యాఖ్యానించారు. ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్లు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు. వరంగల్ లోక్సభ పరిధిలో నిర్వహించిన భారాస విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. టికెట్ ఇచ్చిన కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. నిజంగా కడియం శ్రీహరి గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, కసి ఎక్కువ కనబడతా ఉంది. ఇలా పార్టీకి ద్రోహం చేసింది. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇలా ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఆయన గారు టికెట్ తీసుకొని మా అందరితో సమావేశాలు పెట్టించి మరి చివరి క్షణంలో ఇలా పార్టీ మారడం అంటే దాన్ని ఏమంటారు? ద్రోహమా కాదా? శ్రీహరి గారికి ఏం తక్కువ చేసింది పార్టీ? నీకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇచ్చింది. నువ్వే మాట్లాడినావు చాలా సందర్భాల్లో, నేను పార్టీ మారేదే లేదు, నేను ఈ పార్టీలోనే ఉంటా అని ఎన్నిసార్లు ఇవాళ శ్రీహరి గారు చెప్పిండ్రు. నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మీరెప్పుడు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు, నైతిక విలువల గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉంటే ఈ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్లలో నిర్వహించిన భారాస కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కుట్రల్లో భాగంగానే కవితను అరెస్టు చేశారని, కాళేశ్వరంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలనాత్మక విషయాలు పేర్కొన్నారు. 2014లో భారాస ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభాకర్ రావును ఎస్ఐబీ చీఫ్గా నియమించగా అదే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఏరి కోరి మరీ ప్రభాకర్ రావు తన బృందంలో నియమించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు, వ్యాపారస్తులు, ప్రతిపక్ష నేతలతో పాటుగా భారాస పార్టీ నేతలు అప్పటి ప్రభుత్వ పెద్దల నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేయగా ఆయన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో భారత ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావును నియమించారని, ఆ తర్వాత తన వర్గం వారిని అందరికీ ఏకం చేసి ఓ టీంగా ఏర్పరిచి ఒక బృందంలోకి బదిలీ చేయించుకున్నారని తెలిపారు. నల్గొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హైదరాబాద్ సిటీ నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావును ఎస్ఐబీకి మార్చుకున్నారు. కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టులో ప్రభుత్వ ఆదేశాలతో 2017లో రాధాకిషన్ రావును నియమించారు. శాఖాపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయపరంగా నిఘా పెట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. వీరు నలుగురు తరచూ కలుస్తూ భారత పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గట్టుమలను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఐబికి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లతో మాత్రమే తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో తన సర్వీస్ 2020 ఆగస్టులో ముగిసిన మరో 3 ఏళ్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగానే కొనసాగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ప్రోద్బలంతోనే ఎస్ఐబిలోని వచ్చిన ప్రణీత్ రావు అతని అడుగుజాడల్లోనే నడిచారని, ప్రభాకర్ రావు ఐజీ అయిన తర్వాత ఎస్ఐబిలో ప్రత్యేక ఎస్ఓటీ బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. వీరి ముఖ్య లక్ష్యం ప్రతిపక్ష నాయకులతో పాటు భారసా రెబల్స్పై నిఘా పెట్టడమని తేల్చారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడరున్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారని రిపోర్టులో పేర్కొన్నారు. ఎస్ఐబి టాస్క్ ఫోర్స్లోనూ పనిచేసేందుకు ప్రభాకర్ రావు వారికి అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లు వెల్లడించారు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు, భుజంగరావు, తిరుపతన్న, ఇతర అధికారులు ప్రభాకర్ రావు బృందంలో ఉన్నట్లు తెలిపారు. భారసా మూడోసారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులతో పాటు సొంత పార్టీ నేతలు సైతం అప్పటి ప్రభుత్వ పెద్దలు నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదించినట్లు పోలీసులు తేల్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కొంత సమాచారాన్ని పంపారు. రామ్గోపాల్ పేట పరిధిలోని ప్యారడైజ్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలు సీజ్ చేశారు. ఆ సమయంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రణీత్ రావు రాధాకిషన్ రావుకు పంపగా, భాజపా నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి రాధాకిషన్ రావు అతని బృందం బేగంపేట పరిధిలోని స్వాధీనం చేసుకుంది.